బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎపిసోడ్ ప్రస్తుతం హైడ్రామా నెలకొన్న పరిస్థితి. ఆయన్ని లిటరల్లీ ఎత్తుకొచ్చినంత పనిచేశారు నిన్నటి హైడ్రామా అంతా కూడా మనం చూసాం. అయితే ఆయన ఇప్పుడు నేను ప్రస్తుతం బీఆర్ఎస్లోనే ఉన్నాను అని కూడా చెప్తున్నారు. అదే అంశానికి సంబంధించి కూడా మనం ఇప్పుడు ఒక్కసారి అప్డేట్స్ చూడబోతున్నాం. మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి కూడా మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. అంతకంటే ముందు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఎపిసోడ్ ముగిసినట్టే అని భావించాల్సి ఉంటుంది. మనం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పార్టీ నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సమావేశమయ్యారు. వరంగల్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేరును పార్టీ నేతలు ప్రతిపాదించగా ఆయన పోటీకి నో చెప్పారు. అభ్యర్థి ఎవరైనా గెలిపించుకుంటామని కేసీఆర్కి ఆరూరి రమేష్ స్పష్టం చేశారు. అయితే మరోసారి అవకాశం ఇవ్వాలి అని ఎంపీ దయాకర్ కోరగా త్వరలోనే నిర్ణయం తీసుకుందామని కేసీఆర్ బదులిచ్చారు. ఇక వరంగల్ నేతల సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయనని కేసీఆర్కు రమేష్ స్పష్టం చేశారు. ఇక వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కావ్యకు టికెట్ ఇచ్చారు. బీజేపీలో చేరతారన్న వార్తల నేపథ్యంలోనే వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఆఫర్ చేసినా తిరస్కరించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆరూరి రమేష్ పార్టీ మార్పుపై వరంగల్లో హై డ్రామా చోటు చేసుకుంది. ఆరూరి రమేష్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్ తీసుకురావడంతో కేసీఆర్తో కూడా ఆయన భేటీ అయ్యారు. సమీక్షలో భాగంగా అనవసర నిర్ణయాలతో భవిష్యత్తును పాడు చేసుకోవద్దని పార్టీ మారాలని ప్రయత్నిస్తున్న ఆరూరి రమేష్కి కేసీఆర్ కౌన్సిలింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక కేసీఆర్తో భేటీకి ముందు బీజేపీలో చేరినట్టు వస్తున్న వార్తలపై మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ స్పందించారు. బీఆర్ఎస్ నేతలు తనని కిడ్నాప్ చేయలేదని, సొంత పార్టీ నేతలు ఎందుకు కిడ్నాప్ చేస్తారు అని కూడా కామెంట్ చేశారు ఆరూరి రమేష్. సో తన డిమాండ్లకి పార్టీ తలొగ్గిందా, లేకపోతే ఆరూరి రమేష్కే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కౌన్సిలింగ్ చేశారా? మొత్తానికి ఈ హైడ్రామా అయితే ముగిసినట్టుగానే భావిస్తున్నారు. ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. కిరణ్ భూపతి, ఏం జరిగింది ఆరూరి రమేష్ విషయంలో? నిన్న హైడ్రామా చూసాం. సగంలో మళ్ళీ బీజేపీ నాయకులు ఆయన వెహికల్ని అడ్డగించడం, ఆయన షర్ట్ చిరిగిపోవడం, వేరే వెహికల్కి మారడం, ఇదంతా కూడా ఒక హైడ్రామా. సో ఫైనల్లీ ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నానంటున్నారు. సో ఏంటి? ఖచ్చితంగా బిందు, మాజీ ఎమ్మెల్యే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అంశం అనేది ఇప్పుడు బీఆర్ఎస్లో ఒక హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం ఆయన అంశం ఏదైతే ఉందో బీఆర్ఎస్లో అంశం ముగిసినట్టే అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం తాను నిన్న కేసీఆర్ నివాసంలో వరంగల్ పార్లమెంటుకు సంబంధించినటువంటి సమావేశంలో కూడా తాను పాల్గొన్నారు. తాను వరంగల్ టికెట్ ఆశించానని కూడా గతంలో నుంచి కొన్ని వార్తలు అయితే పెద్ద ఎత్తున వచ్చాయి. మొన్న ఏదైతే బీజేపీ నేతలను కలిశారు, అమిత్ షాను కలిశారు, తాను బీజేపీలో చేరబోతున్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో కేసీఆర్ కూడా చాలా కీలకంగా తనకు సంబంధించినటువంటి అంశంలో కూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది, కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అనవసరమైనటువంటి నిర్ణయాలతో రాజకీయ భవిష్యత్తు పాడు చేసుకోవద్దు, ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఉన్నటువంటి నేతలకు చాలా వరకు అనేక పదవులు ఇచ్చాము, అందరికి కూడా సముచిత స్థానం కూడా కల్పించాం, కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు నేను సైతం సిద్ధంగా ఉంటాను, మీ అందరినీ కూడా కలుపుకొని వెళ్తానంటూ కూడా కొన్ని కీలక కామెంట్స్ అయితే చేశారు. నిన్న ఉదయం 10:30కు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా ప్రెస్ మీట్ నిర్వహించాల్సి ఉండగా అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, ప్రస్తుత ఎమ్మెల్సీ బసవరాజ్ సారే ఇద్దరు కూడా తనను వెంటబెట్టుకొని వస్తున్నటువంటి నేపథ్యంలో జనగామ మధ్య బీజేపీ నేతలందరూ కూడా తనను అడ్డుకోవడం జరిగింది. ఆరూరి రమేష్ కు సంబంధించి బట్టలు చిరిగిపోయినటువంటి నేపథ్యంలో నిన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొని తాను నేరుగా కేసీఆర్ నివాసానికి రావడం జరిగింది. తనను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నన్ను సొంత పార్టీ నేతలే పార్లమెంట్ సమావేశానికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశంలో పాల్గొనేందుకు తీసుకొని వచ్చారు, నేను ఎక్కడ కూడా పార్టీ మారే ఉద్దేశం లేదు, నేను ఏ బీజేపీ నేతలను కూడా కలవలేదంటూ కూడా చెప్పారు. కడియం కావ్యకనా నిన్న ఆల్రెడీ అధికారికంగా కేసీఆర్ కూడా ప్రకటించడం జరిగింది, పార్టీ కూడా ప్రకటించడం జరిగింది. కడియం కూతురు కావ్యకే టికెట్ కేటాయించారు. అక్కడ అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా నేను గెలిపించుకుంటాను, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను, నేను ఇకపై ఏదైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదంటూ కూడా తాను చెప్పడం జరిగింది. రాత్రి మీడియాకు కంటపడకుండా 9:30-10 ప్రాంతాల్లో తనను బయటికి పంపించినటువంటి పరిస్థితి. ఆ రాత్రి వరకు కూడా కేసీఆర్ నివాసంలోనే తాను ఉన్నారు. మరి ఈ రోజు రేపు ఏమన్నా మళ్ళీ పరిణామాలు కనుక చోటు చేసుకుంటే ఆరూరి రమేష్ అంశం అనేది మళ్ళీ బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతానికైతే కనబడట్లేదు బిందు. ఓకే, సో మొత్తానికైతే కథ సుఖాంతమైందని అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ కిరణ్ భూపతి మాతో పాటు జాయిన్ అయినందుకు.